హాయ్ ఫ్రెండ్స్, నేను మీ కిరణ్మైని. మాట్లాడక చాలా రోజులు అవుతుంది కదా, అందుకే ఒకసారి మేము ముందుకు వచ్చాను మాట్లాడదామని. దేని గురించి అంటారా? డబ్బు గురించి. డబ్బు ఈ ప్రపంచాన్ని ఈ మధ్యకాలంలో డబ్బు శాసించినంతగా మనిషిని ఏమీ శాసించడం లేదు. ప్రేమ, అభిమానము, వ్యక్తిత్వము, మంచితనము ఇవేవి లేకుండా పోయినాయి. కేవలం డబ్బు ఉంటే అన్నీ మన దగ్గరికి వచ్చేస్తాయి అనుకుంటాము. అది తప్పు. ఇప్పుడు ఎగ్జాంపుల్, మొన్న నేను మార్కెట్కి వెళ్ళి అన్ని వెజిటేబుల్స్ తెచ్చినాం కదా, కూరగాయలన్నీ తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తాం. ఆ కూరగాయల కోసం మనం డబ్బు ఇస్తాం, ఓకే, యాక్సెప్టెడ్. కానీ ఆ కూరగాయలు వండుతేనే కదా వంట అయ్యేది, మన కడుపు నిండేది. అక్కడ డబ్బు మనకు అవసరం లేదు, అక్కడ మనిషితో అవసరం కదా. అలా కాకుండా మనిషితో అవసరం లేదు, డబ్బు ఒకటి ఉంటే సరిపోతుంది అని అనుకునే రోజులు వచ్చినాయి. అలా వంట మనం వండుతేనే వస్తుంది, అప్పుడు మనకు డబ్బు అవసరం లేదు. ఒక మనిషి కావాలి, మనకి కష్టం కావాలి. డబ్బు ఒకటే ఉంటే జీవితము సరిపోదు. జీవితానికి కావలసినంత డబ్బు మాత్రమే అవసరం, కానీ డబ్బే జీవితం కాదు కదా. కొంతమంది తెలియకుండా ఆ డబ్బు వెనుక పరిగెడుతూ ఉన్నారు. కొంతమందికి మనుషుల విలువ తెలియకుండా డబ్బు వెనుక పరిగెత్తుకుంటూ పారిపోతున్నారు. కాబట్టి అలా డబ్బు వెనుక మనం వెళ్ళొద్దు. మనం కష్టపడితే అదే మనం వెంట. కష్టం వెనుక డబ్బు ఉంటుంది, డబ్బు వెనుక మనం ఉండొద్దు. అట్లా డబ్బు వెనుక వెళ్ళే మనము ఏదో ఒక రోజు ఎక్కడో ఒక దగ్గర ఆగిపోవాల్సి వస్తుంది. కాబట్టి డబ్బు వెనుక కాకుండా బంధాలు, బంధుత్వాలు, ప్రేమ చాలా ఇంపార్టెంట్ లైఫ్లో. ఎన్నో సినిమాలు తీస్తున్నారు ప్రేమ గురించి. ఆ 2 గంటలను చూసేసి అక్కడ ఎమోషన్స్ని అక్కడ మాత్రమే కంట్రోల్ చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చి యథాతథంగా ఉండగలుగుతున్నారు. అది తప్పు ఫ్రెండ్స్. ప్రేమ, ఈ లోకంలో ప్రేమ లేనిది అసలు ఏమీ కాదు. ప్రేమ అంటే అన్న చెల్లెల మధ్యలో, అక్క చెల్లెల మధ్యలో, తల్లి కూతుర్ల మధ్యలో, భార్య భర్తల మధ్యలో, ఇది ఏది లేకుండా డబ్బు ఉంటే ఏం లాభం లేదు. కాబట్టి ఫ్రెండ్స్, డబ్బు కాకుండా మనుషులకు, మానవత్వాలకు వాల్యూ ఇవ్వండి. సో ఫ్రెండ్స్, ఓకే, మరి బాయ్.